ఆదివారం ఉదయకాల సమయం పాడదక్కుని వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదివారం ఉదయకాల సమయం పాడదక్కుని వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ మరొకసారి పేరు పైన నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సంఘము పరలోకం వెళ్ళును అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. అంటే సంఘము పరలోకం వెళ్ళును, సంఘ సభ్యులు పరలోకం వెళ్ళే సమూహం అయి ఉన్నదని రాద్దాం అనుకున్నాను. సంఘం అంటేనే ఏమిటండి? సమూహం, సభ్యులు. మళ్ళీ అలా రాయవసరం లేదని అలా రాశాను అనమాట అండి. ద చర్చ్ విల్ గో టు హెవెన్. అంటే సంఘం ఎంత విలువైందో మనం చూస్తూ మనం ఈ మాట మనం ఆలోచన చేస్తున్నాం. సంఘం ఎంత విలువైందంటే అండి, సంఘము ఎక్కడికి వెళ్ళేది అయి ఉందండి? పరలోకం వెళ్ళునదై ఉన్నది. సంఘము, సంఘ సభ్యులు, ఆ సమూహము పరలోకం వెళ్ళువారై ఉన్నారు. ఆ మాటను మనం మర్చిపోకూడదు. ఈ భూమి మీద దేవుడు సంఘాన్ని స్థాపించినటువంటిది ఎందుకోసం అంటేనండి, మానవులు రక్షించబడి సంఘంలో సభ్యులయ్యి ఆత్మీయంగా ఎదిగి చివరికి ఎక్కడికి వెళ్ళడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడండి? పరలోకం వెళ్ళడానికి దేవుడు సంఘాన్ని స్థాపించాడండి. జాగ్రత్త గమనించండి. ఈ భూమి మీద సంఘం యొక్క అవసరతను గమనించండి. ఈ భూమి మీద సంఘం ఎందుకోసమో గమనించండి. ఈ రోజుల్లో సంఘం యొక్క విలువ లేకుండా క్రైస్తవ్యం బ్రతుకుతూ ఉంది. సంఘానికి గుర్తింపు లేకుండా, విలువ లేకుండా, ప్రాముఖ్యత లేకుండా క్రైస్తవ్యం బ్రతుకుతూ ఉంది. మీకు చెప్పాను కదండి, అమెరికన్ గారు నేను ఒక పెద్ద ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే,
మనందరం క్రైస్తవులు అండి, ఇంకా మనకు సంఘాలు గొడవ ఎందుకు మధ్యలోని మనకి అని అన్నాడండి. సంఘం వదిలేసేయండి, ఇంకా సంఘం పట్టించుకోవద్దండి, ఇంకా సంఘం మనందరం యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, పరలోకం వెళ్తాం అంతే, ఇంకా సంఘం గురించి ఎత్తకండి అన్నాడండి. అది వినడానికి చాలా బాగుంది అనిపించిందండి నాకు. కానీ మరి సంఘం గురించి బైబిల్లో ఉంది కదా. పోనీ వారం చెప్పుకుంటూ ఇంకో మాట కూడా చెప్పుకున్నామండి మనం. ఏంటండి, సంఘం అనేటువంటిది బైబిల్ టాపిక్. అది సంఘం అనేది బైబిల్ యొక్క అంశం, బైబిల్లో లేని టాపిక్ కాదండి, అది బైబిల్లో లేని అంశం కాదండి. సంఘాన్ని గురించి ఎందులో రాయబడింది? బైబిల్లో రాయబడింది. కాబట్టి సంఘాన్ని గురించి మనం బైబిల్లో రాయబడింది కాబట్టి మనం చదువుకోవాలి. ముందుగా సంఘం అనగానేమో మనం చూద్దామండి. సంఘం అంటే ఏమిటో అర్థాన్ని మనం చూద్దాం. ఈ రోజులలో సంఘాన్ని గురించి పట్టింపు లేకుండా, సంఘాన్ని గురించి పట్టించుకోకుండా, విలువ లేకుండా, ప్రాముఖ్యత లేకుండా ప్రస్తుతం క్రైస్తవ్యం బ్రతుకుతూ ఉంది. సంఘం అనేటువంటి ఆలోచనే లేకుండా క్రైస్తవ్యం బ్రతుకుతూ ఉంది. అసలు సంఘం అంటే ఏంటో కూడా ఆలోచన లేకుండా క్రైస్తవ్యం బ్రతుకుతూ ఉంది. అంటే చాలామంది ఏమనుకున్నారంటే క్రైస్తవ్యం అంటే ఏదో 4 మాటలు చెప్పడం, 4 కథలు చెప్పడం, లేదా ఏదో చిన్న చిన్న స్టోరీలు చెప్పడం, లేకపోతే వాక్చాతుర్యముతో ఏదైనా కొన్ని విషయాలు చెప్పడం అని అనుకుంటున్నారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద గొప్ప గొప్ప బోధకులు అంటే ఎవరండి? ఎవరికైతే వాక్చాతుర్యం ఉందో వాళ్ళే గొప్ప గొప్ప బోధకులు. ఈ రోజుల్లో అసలు సంఘం అనేటువంటి పేరే లేకుండా ప్రస్తుతం చర్చెస్ ఉంటున్నాయండి. ప్రస్తుతం ఏమని పిలబడుతున్నాయంటే అండి, చాలా సంఘాలు ఏమని పిలబడుతున్నాయంటే అండి, ఏదో మిషన్ అని, లేకపోతే సెంటర్ అని, ప్రార్థనా మందిరం అని, ఫెలోషిప్ అని, లేకపోతే సెంటర్ అని, ఇలాగ రకరకాలైనటువంటి పేర్లతో పిలవబడుతున్నాయండి. అసలు చర్చ్ అనేటువంటి ఆలోచనే ఉండట్లేదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే చర్చ్ అంటే ఏమనుకుంటున్నారంటేనండి, బిల్డింగ్ అనుకుంటారు. చర్చ్ అంటే బిల్డింగు కాదు. చర్చ్ అంటే ఏమిటండి? రక్షించబడినటువంటి వారి యొక్క సమూహం సంఘం అంటేనండి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సంఘము అంటే పిలువబడినటువంటి వారు. ఎక్లేషియా అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే అండి, పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడినటువంటి వారు? చాలాసార్లు మనం ఈ మాటలు మనం చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడినటువంటి వారు? లోకంలో నుండి క్రీస్తులోనికి పిలువబడినటువంటి వారు, సాతాన్ రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలో పిలువబడినటువంటి వారు, చీకట్లో నుండి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు, అంధకారములో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలువబడినటువంటి వారు. అంటే సంఘము అంటే అర్థం ఏమిటంటేనండి, ఇలాగ పిలువబడినటువంటి వారి యొక్క సమూహమే సంఘం. అంటే ఇప్పుడు సంఘం అనేటువంటి ఆలోచనే లేకపోయినట్లయితే ఏది లేదు. మనం పిలువబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం, లోకంలో నుండి వేరు చేయబడ్డాం, రక్షించబడ్డాం, ఈ లోకానికి వేరుగా బ్రతుకుతున్నాం, పరలోకంకి వెళ్ళడానికి బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచన అనేటువంటిది రాదండి. ఏది అర్థం తెలియకపోతానండి, సంఘము అంటే పిలువబడినటువంటి వారు అనేటువంటి అర్థం తెలియకపోయినట్లయితే ఈ ఆలోచనే రాదండి. ఇంకా అందరితోటి కలిసే బ్రతుకుతామండి అంతే. లోకంతో మనం కలిసే బ్రతుకుతాం అంతే తప్ప లోకంలోంచి మేము వేరైపోయాం, లోకంలోంచి ప్రత్యేకించబడ్డాం, లోకంలోంచి మేము ప్రతిష్ఠించబడ్డాం, వేరు చేయబడి ప్రతిష్ఠించబడ్డాం అనేటువంటి ఆలోచన లేకుండా అందరితోటి కలిసే బ్రతికేస్తాం అన్నమాట. ఎందుకోసం మనం వేరు చేయబడ్డాం? ఎందుకోసం ప్రత్యేకించబడ్డాం? ఎందుకోసం ప్రతిష్ఠించబడ్డాం? లోకస్తుల్లో బ్రతకూడదని దేవుడు మనలను వేరు చేశాడు. యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి మనలను వేరు చేశాడు. లోకంలో ఉన్న మనలను స్వరక్తమిచ్చి సంపాదించాడు మనలను. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనల్ని పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, వేరు చేశాడు, ప్రతిష్ఠించాడు. ఏమిచ్చి? యేసుక్రీస్తు వారు ఏమిచ్చండి? స్వరక్తమిచ్చి మనలను, లోకంలో ఉన్నటువంటి మనలను కొనుక్కున్నారు, లోకంలో ఉన్నటువంటి మనలను సంపాదించారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే
ఇంత క్రితము మనము లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి మనము ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత మనందరం కూడా లోకం నుంచి వేరు చేయబడి ప్రత్యేకంగా బ్రతుకుతూ ఉన్నాం. లోకంలోంచి వేరు చేయబడి నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. అలా బ్రతికితేనే మనము ప్రత్యేకించబడ్డాం అనడానికి అర్థం ఉందండి. లేకపోయినట్లయితే ప్రత్యేకించబడ్డాం అనేటువంటి అర్థం లేదు. నువ్వు అందరితోటి కలిసి, మనము కూడా సినిమాలకి, షికార్లకి వెళ్ళి అందరితోటి కలిసి తందనాలాడి, అందరితోటి కలిసి ఆటపాటలాడి, అందరితోటి కలిసి అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో కలిసి తిరుగుతూ ఉంటే నీకు ఈ మాట అర్థం కాలేదన్నమాట అండి. ఏ మాట? నేను ఎవరిని? నేను సంఘ సభ్యుడను, ప్రత్యేకించబడ్డాను, పవిత్రపరచబడ్డాను, వేరు చేయబడ్డాను, ప్రతిష్ఠించబడ్డాను అనేటువంటి మాట మనకి అర్థం కావాలి. అది జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మన యొక్క తోటి ఉద్యోగస్తులు కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు మనల్ని పాటించమని చెప్తూ ఉంటారు, మనల్ని గైకోమని చెప్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో మనం ఓ మాట మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి గుర్తుపెట్టుకోవాలండి? నేను ఏం చేయబడ్డాను? పిలవబడ్డాను. నేను ఏం చేయబడ్డాను? ప్రత్యేకించబడ్డాను. నేను ఏం చేయబడ్డాను? వేరు చేయబడ్డాను. నేనేం చేయబడ్డాను? ప్రతిష్ఠించబడ్డాను. ఎక్కడి నుండి? లోకంలో నుండి. ఏమిచ్చి యేసుక్రీస్తు వారు మనల్ని ప్రత్యేకపరిచారు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని ప్రత్యేకపరిచారు. అందుకని మనం చెప్పుకుంటూ ఏం చెప్పుకున్నామంటే అండి, సంఘం అంటే ఓ సామాన్యమైంది కాదది. యేసుక్రీస్తు వారు స్వరక్తం ఇచ్చి సంపాదించారు. అంత విలువైనది సంఘం అనేటువంటిది. అందుకనే ఇలాగ లోకంలోంచి వేరు చేయబడి పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వారి యొక్క ఆ సమూహమే ఏమిటండి? సంఘం అనేటువంటిది మనం మర్చిపోకూడదు. అదేవిధంగా మన యొక్క జీవితంలో మనము ప్రత్యేకించబడే బ్రతకాలండి, కలిసిపోకుండానే బ్రతకాలండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది అలా బ్రతుకుతాలేదు. నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అర్థం కాలేదన్నమాట వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి పాయింట్లోనేమో సంఘం అంటే ఏమిటో చూసాం నిన్న. మనము ప్రత్యేకించబడి సంఘంలో చేర్చబడ్డాం. ఎందుకు చేర్చబడ్డాం అంటే అండి, పరలోకం వెళ్ళడానికి సిద్ధపడడానికి మనం చేర్చబడ్డాం. ఇలాగ మనము లోకంలో నుంచి వేరు చేయబడి సంఘ సభ్యులమయ్యాం. ఎందుకోసం అంటే అండి, పరలోకం వెళ్ళడానికి సిద్ధపడ్డానికి నేను సంఘ సభ్యుడయ్యాను అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటేనండి, మనమందరము కూడా ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులొకటకు సాగిపోదాము. అంటే ఏమిటంటే క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవుదాము అని తెలియజేస్తున్నాడు. అలా కలవారం అవ్వడానికి దేవుడు సంఘాన్ని ఏర్పరిచాడు అని కింద తెలియజేస్తూ ఉన్నాడు. 15వ వచనం చూద్దాం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. సంఘం అనేటువంటి శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటేనండి, మనము సంపూర్ణ పురుషులము సాగిపోదాం అంటే ఏమిటో కింద చెప్తున్నాడండి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎలాగూ ఎదగడమో 16వ వచనంలో తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు శిరస్సు అయి ఉన్నారు. యేసుక్రీస్తు వారు సంఘానికి ఏమై ఉన్నారండి?
శిరస్సు అయ్యున్నారు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, సర్వశరీరము సంఘం అనేటువంటి శరీరాన్ని గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా, ప్రతి అవయవము అంటే ఏమిటండి? ప్రతి సభ్యుడు తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అని చెప్తూ ఏం చెప్తున్నాడంటే అండి, క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఇలాగూ సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉన్నది, అభివృద్ధి కలగజేసుకుంటూ ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే సంఘము అనేటువంటిది ఎందుకొరకో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పాయింట్లో మనం ఏం నేర్చుకున్నామంటే అండి, అసలు సంఘం అంటే ఏమిటి, నేను సంఘ సభ్యుడిని అయ్యాను, నేను ఎందుకు సంఘ సభ్యుడిని అయ్యాను అనేటువంటి పాయింట్ని మనం ఆలోచన చేశాం. అదేవిధంగా రెండవది, నేను సంఘ సభ్యుడిని ఎందుకు అయ్యాను అంటే పరలోకం వెళ్ళడానికి సిద్ధపడడానికి నేను సంఘ సభ్యుడిని అయ్యాను. అంటే మనం పోయిన వారం మనం ఏం నేర్చుకున్నామంటే అండి, సంఘము రక్షణ ఒకటే, రక్షించబడినటువంటి వారి యొక్క సమూహమే సంఘము అనేటువంటి మాటను మనం పోయిన వారం మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఇంకో మాట ఏమిటంటేనండి, సంఘములోనే నీకు ఆత్మీయ అభివృద్ధి, సంఘములోనే ఆత్మీయ అభివృద్ధి. సంఘం లేకుండా ఒక వ్యక్తికి ఆత్మీయ అభివృద్ధి లేదు. సంఘములోనే ఆత్మీయ అభివృద్ధి. జాగ్రత్తగా గమనించండి, సంఘం లేకుండా ఒక వ్యక్తికి ఆత్మీయ అభివృద్ధి జరగదు, ఆత్మీయ అభివృద్ధి చెందడు. మనం రక్షించబడిన తరువాత ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. జాగ్రత్తగా గమనించండి, చాలా మందిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, నేను రక్షించబడిపోయాను అనుకుంటున్నారు, కానీ ఆత్మీయ అభివృద్ధి గురించి ఆలోచన చేయట్లేదు. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏమిటి? ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆత్మీయ అభివృద్ధి అంటే ఏమిటంటే అండి, క్రీస్తులో కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సాధించడం. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏమిటంటేనండి, క్రీస్తు వలె ఉండటకు ఎదగడం. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏమిటంటే అండి, ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా క్షేమాభివృద్ధి పొందడం. ఆత్మీయ అభివృద్ధి గురించి కూడా మనము ఆలోచన చేస్తే చాలా వచనాలు మనం ఆలోచన చేయొచ్చండి. సంఘము ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందేటువంటి చోటు, క్రీస్తు స్వరూపాన్ని సాధించేటువంటి చోటు, క్రీస్తు సారూప్యతను సాధించేటువంటి చోటు, క్రీస్తు యొక్క పోలికగా మార్చబడేటువంటి చోటు, మనము రూపాంతరము చెందేటువంటి చోటు ఏదండి? సంఘం. రోమిలకు రాసిన పత్రిక 12:2 చెప్పండి మాట ఏమిటంటే అండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ చెప్పబడ్డ మాట ఏమిటంటే, క్రైస్తవులైనటువంటి మనందరం కూడా రూపాంతరం చెందాలి. రూపాంతరం అంటే ఏమిటండి? రూపాంతరం అనేటువంటి మాట సైన్స్ స్టూడెంట్స్కి బాగా అర్థం అవుద్దండి. రూపాంతరం అనేటువంటి మాటకి ఇంగ్లీష్ పదం ఏమిటండి? మెటమార్ఫసిస్. ఈ మెటమార్ఫసిస్ అనేటువంటి మాట దేనికి వాడతారు? ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుక అవ్వడానికి, ఆ రూపాంతరం చెందడానికి ఈ మాట వాడతారండి. అంటే గొంగల పురుగు ఏమవుద్దండి? ఓ గూడు కట్టుకుంటుంది. ఆ గూడులో గొంగల పురుగు గూడు కట్టుకుంటుంది. ఆ గూడులో ఉంటుందండి. ఆ గూడులో ఉండి ఆ గొంగల పురుగు ఆ గూడులో లేకపోతే ఆ షెల్లలో కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు అందులో ఉండి ఏం చదువుద్దండి? రూపం మారిపోద్ది. రూపం మారిపోయి సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుందండి. అలాగే సంఘం అనేటువంటిది ఏంటనమాట అండి, మనం రూపాంతరం చెందేటువంటి చోటు, మనం మార్పు చెందే చోటు. జాగ్రత్తగా గమనించండి, సంఘం అనేటువంటిది మీరు నేను కూడా ఒకప్పుడు పాపులుగా బ్రతికాం, ఒకప్పుడు చెడు అలవాట్లతో బతికాం, ఒకప్పుడు దుష్ట అలవాట్లతో బతికాం, దుష్ట ఆలోచనలతో బతికాం, పాడైపోయి బ్రతికాం, అసూయా ద్వేషాలతో బ్రతికాం.
ఆత్మీయంగా నశించిపోయి, ఆత్మీయంగా చెడిపోయి, దిగజారిపోయి ఘోరమైనటువంటి పాపులుగా బ్రతికాం. అలాంటి స్థితిలో మనకు సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడినప్పుడు విని విశ్వసించి మారు మనసు పొంది మనం రక్షించబడి ఏమయ్యామండి? సంఘ సభ్యులమయ్యాం. సంఘ సభ్యులమైన తర్వాత ఈ సంఘము అనేటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలో, ఈ సంఘం అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణములో, ఈ సంఘం అనేటువంటి దేవుడు నివసించేటువంటి చోటిది. ఈ భూమి మీద దేవుడు నివసించే చోటేదండి సంఘము. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేస్తూ ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ పరిధిలో దేవుని యొక్క కాపుదలలో వాక్యం అనేటువంటి నిర్మలమైనటువంటి పాలును స్వీకరిస్తూ, వాక్యం అనేటువంటి ఆహారాన్ని, నేలను మనం స్వీకరిస్తూ, వాక్యం వేడితో పోల్చబడిందండి. వాక్యం వేడితో పోల్చబడిందండి, పాలతో పోల్చబడింది. ఇంకా దేంతో పోల్చబడిందండి? నీళ్లతో పోల్చబడింది. ఇంకా దేంతో పోల్చబడిందండి? ఖడ్గముతో, రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గంతో పోల్చబడింది. తర్వాత అండి సుత్తుతో పోల్చబడింది. తర్వాత అండి అద్దముతో పోల్చబడిందండి. తర్వాత అండి అగ్నితో పోల్చబడిందండి. ఇలాగూ వాక్యము అనేకమైనటువంటి వాటితో పోల్చబడింది. ఎందుకు పోల్చాడు వాక్యాన్ని వాటన్నిటితోటి? ఉదాహరణకి అద్దంతో ఎందుకు పోల్చాడు? సుత్తుతో ఎందుకు పోల్చాడు? పాలతో ఎందుకు పోల్చాడు? నీటితో ఎందుకు పోల్చాడు? మనం మార్పు చెందడానికే, మనం రూపాంతరము చెందడానికే వాటితో పోల్చి ఉన్నాడు. మనం రక్షించబడి సంఘ సభ్యులు అయిన తర్వాత మనం ఏం చెందాలన్నమాట అండి? రూపాంతరం చెందాలి. మనం పొందేటువంటి రూపాంతరం ఏమిటండి? గొంగళ పురుగు ప్రాచీన స్వభావం, నవీన స్వభావం ఏమిటండి? ఆ సీతాకోక చిలుక నవీన స్వభావం. అలాగే ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఆ ప్రాచీన స్వభావం ఏమిటంటే అండి, ఆ పాపపు స్వభావం, చెడిపోయినటువంటి స్వభావం, దాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు నవీన స్వభావం. ఏ స్వభావం అండి? క్రీస్తు పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం, క్రీస్తు స్వరూపం, క్రీస్తు యొక్క సారూప్యత నేను సాధించాలి. అలాగూ సాధించే చోటే ఏదండి? సంఘం. సంఘము లేకుండా ఒక వ్యక్తి నవీన స్వభావాన్ని సాధించలేడు, రూపాంతరము చెందలేడు. ఇప్పుడు గొంగళ పురుగు ఉందండి, ఆ యొక్క గూడు లేకుండా, ఆ యొక్క షెల్ల లేకుండా రూపాంతరం మార్చుకోలేదండి. అలాగే సంఘం అనేటువంటిది కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా గమనించండి, మనము రూపాంతరము చెందేటువంటి చోట అయి ఉన్నది, మనము మార్పు చెందేటువంటి చోట అయి ఉన్నది. సంఘము లేకుండా మనము మార్పు చెందలేవు. నువ్వు సంఘములో సభ్యుడు అవ్వకుండా, సంఘానికి వెలుపల నువ్వు క్రీస్తు స్వరూపాన్ని మనం సాధించలేం. అందుకనే మనం బైబిల్లో చూసినట్లయితే సంఘములో సభ్యత్వానికి ఎంతో విలువ ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘంలో సభ్యులు అవ్వడానికి ఎంతో విలువిచ్చినట్టుగా మనం బైబిల్లో చూడగలం. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళారు, ఈ క్రీస్తు సంఘం నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘంలో ఏమవ్వాలండి? సభ్యులు అవ్వాలి. ఎందుకు సభ్యులు అవ్వాలి? ఆ పరలోకం వెళ్ళేటువంటి గుంపులో మనం ఉండాలి. ఇప్పుడు రాజమండ్రి పట్టణం ఉందండి, రాజమండ్రి పట్టణంలో మనందరం కూడా ఈ సంజీవనగర్ క్రీస్తు సంఘంలో మనందరం కూడా కూడుకుంటూ ఉన్నాం. ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి ఈ రాజమండ్రి పట్టణంలో క్రీస్తు సంఘమైనటువంటి మనము ఎవరమండి? పరలోకం వెళ్ళేటువంటి సమూహమై ఉన్నాం మనం. అందుకనే ఆ సంఘములో సభ్యులుగా కొనసాగడానికి ఎంతో విలువిచ్చినట్టుగా మనం చూడగలం. ఒక వచనాన్ని చూద్దాం, చూడండి. అకుల ప్రిస్కిల్ల దేవుని యొక్క వాక్యాన్ని అపోల్లోకి వివరించిన తరువాత
వారు చేసినటువంటి పనేటో చూడండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 26-27 వచనాలు. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకోండి అని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాశారు. చాలండి, ఇదిగోండి మీ దగ్గరికి అపోల్లో వస్తూ ఉన్నాడు, అతన్ని మీరు సంఘములో చేర్చుకోండి. ఈ ఊరు నుంచి ఆ ఊరికి వస్తూ ఉన్నాడు కాబట్టి మీరు సంఘంలో అతన్ని చేర్చుకోండి అని అక్కడ ఉన్నటువంటి సహోదరులకు రాశారు. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ సంఘంలో సభ్యుడు కాకుండా బ్రతకలేదండి. ఆ సంఘం అనేటువంటి ఆ పరలోకం వెళ్ళేటువంటి గుంపులో సభ్యులుగా బ్రతకాలి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూసినట్లయితే పౌలు సిఫారసు పత్రిక గురించి మాట్లాడాడు. అంటే ఒక సంఘాన్ని నుంచి ఇంకో సంఘానికి వెళ్ళేటప్పుడు సిఫారసు పత్రిక గురించి అక్కడ మాట్లాడాడు. కాబట్టి మనం ఏ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం రక్షించబడినప్పుడు ఒక స్థానిక సంఘములో సభ్యులమయ్యాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. 41వ వచనంలో 3000 మంది బాప్తిసం పొందారు. వారు ఏమయ్యారండి? వారు సంఘములో చేర్చబడ్డారు అని చెప్పి ఉన్నారు. అదేవిధంగా 47వ వచనంలో ఏం చెప్పాడు? ప్రభువు రక్షణ పొందుతున్నటువంటి వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇంతకితం రక్షించబడినటువంటి సమూహం ఉన్నది కదండి, ఆ సమూహమైనటువంటి సంఘముతో ప్రభువు చేర్చుచుండెను అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటేనండి, మనము రక్షించబడి సంఘ సభ్యులమైన తర్వాత మనము చనిపోయేంత వరకు సంఘ సభ్యులుగా ఏమవ్వాలండి? కొనసాగాలి. ఈ ఊరిలో ఉన్నా, వేరే ఊరిలో ఉన్నా, వేరే దేశం వెళ్ళిపోయినా సరే మనము సంఘ సభ్యులుగా కొనసాగాలి. ఆ పరలోకం వెళ్ళేటువంటి గుంపులో మనం కొనసాగాలి. అదేవిధంగా మనం సంఘ సభ్యులుగా ఇంకెందుకు కొనసాగాలంటే అండి, సంఘ సభ్యులుగా మనం కొనసాగితేనే మనము రూపాంతరము చెందుతాం, లేకపోతే మనము రూపాంతరము చెందేటువంటి అవకాశం లేదు. సంఘ సభ్యులుగా మనం ఉండి సంఘ సభ్యులుగా కొనసాగుతూ ఉన్నట్లయితే మనము సంఘములో క్రీస్తు స్వరూపాన్ని మనం సాధిస్తాం. ఇంకో విషయాన్ని మనం గమనించాలండి. సంఘం అనేటువంటిది ఎందుకోసం అని చెప్తా ఉన్నాను అంటే, మనం పరలోకం వెళ్ళడానికి సిద్ధపడేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి చోటు అని చెప్తూ మనం రూపాంతరం పొందేటువంటి చోటు అని చెప్పి ఉన్నాను. అది మాత్రమే కాకుండా సంఘంలో మనం ఎలాగో సిద్ధపడతామంటే అండి, సంఘములో మనము దేవుని పని చెయ్యాలండి. సంఘములో ఒక అవయవముగాను పని చేయాలి. ఇప్పుడు సంఘ సభ్యులైన మనందరం కూడా రక్షించబడి అవయవములో, సంఘం అనేటువంటి శరీరములో మనందరం కూడా ఏమవుతున్నామండి? అవయవములు అవుతున్నాం. అదేవిధంగా సంఘం అనేటువంటి ఆ రాజ్యములో మనందరం కూడా ఏమవుతున్నాం? సభ్యులం అవుతూ ఉన్నాం, పౌరులం అవుతూ ఉన్నాం. అవయవమైనటువంటి మనము, సభ్యులమైనటువంటి మనము, పౌరులమైనటువంటి మనము సంఘములో దేవుని పని చెయ్యాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘములో ఒక అవయవముగా పని చేయాలి. సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనందరం కూడా వెనకబడే ఉన్నాం. ఆదివారం వస్తున్నాం, మళ్ళా వెళ్ళిపోతున్నాం. మరలా మనం ఎప్పుడు వస్తున్నామండి? ఆదివారమే వస్తున్నాం. మధ్యలో మనము దేవుని పని ఒక్కటి కూడా చేయట్లేదు. దేవుని పని చేయాలి అంటే సంఘంలో నువ్వు ఒక అవయవంగా పని చేయాలి. ఇప్పుడు దేవుని పని చేయడం అంటే ఏమిటంటే, సంఘంలో ఒక అవయవంగా పని చేయాలి, సంఘంలో ఒక సభ్యుడిగా పనిచేయాలి, సంఘంలో ఒక పౌరుడిగా పనిచేయాలి. ఈ విషయంలో సంఘ సభ్యులము మనందరం కూడా వెనకబడే ఉన్నాం, అవయవంగా పని చేయట్లేదు. ఒకవేళ ఎందుకు పని చేయాలి అని అనుకోవచ్చేమో, అది సువార్థికుడి పని అని అనుకోవచ్చేమో, వాళ్ళు చేసుకుంటారులే అని అనుకోవచ్చేమో. సంఘంలో మనం అవయవంగా పని చేయకపోతే సంఘ సభ్యుడు అయినటువంటి నీకే నష్టం. ఎలాగూ నష్టం అంటేనండి, సంఘ సభ్యుడిగా ఒక అవయవముగా పని చేయకపోతే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు.
సంఘం అనేటువంటి శరీరంలో మనందరం కూడా అవయవాలమై ఉన్నాం. ఏదైనా అవయవము పని చేయట్లేదనుకోండి, ఆ అవయవము అభివృద్ధి చెందదు. సంఘములో మనము దేవుని పని చేయాలి. ప్రతివారు కూడా దేవునికంటూ నువ్వు పని చెయ్యాలి. దేవునికి సంబంధించి నువ్వేం పని చేస్తున్నావు? కొంతమంది అనుకుంటారండి, మేము ఆడవాళ్ళం మేమేం పని చేస్తాం అనుకుంటారండి. ఇందాక మనం చదువుకున్నాం అకులా ప్రిస్కిల్లా. ప్రిస్కిల్లా ఎవరండి? ఒక సహోదరియే, ఒక స్త్రీయే. వాళ్ళిద్దరూ కలిసి, ఆ అకులా ప్రిస్కిల్లా అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఎవరిని మార్చారండి? అపోల్లో అనేటువంటి విద్వాంసుణ్ణి మార్చారండి. అపోల్లో అనేటువంటి విద్వాంసుడు అంటే అపోల్లో అనేటువంటి ధర్మశాస్త్రములో ప్రావీణ్యుడు, ఆయన్ని మార్చారండి. ఎవరండి? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి. కొత్త నిబంధనలో దేవుని పని చేసినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. దేవుని పని చేసినటువంటి స్త్రీలు అన్ని చోట్ల మనకు కనపడతారండి. ఉదాహరణకి ఫిలిప్పీ పట్టణంలో సంఘము లూదియా ఇంట్లో కూడుకునేది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం పనిచేయాలండి. స్త్రీలు పనిచేయాలి, పురుషులు పనిచేయాలి, దేవుని పని చేయాలి. దేవునికి సంబంధించి నేనేం పని చేస్తున్నానో, సంఘములో ఒక అవయవముగా నేనేం పని చేస్తున్నాను అని ప్రతివారు కూడా ఎవరికి వారే పరీక్షించుకోవాల్సినటువంటి వారు ఉన్నారు. సంఘం అనేటువంటిది ఎలాంటిది అంటేనండి, మనము దేవుని పని చేసే చోటండి. దేవుని పని చేస్తూ ఆత్మీయంగా అభివృద్ధి చెందే చోటండి. సంఘం నీకు ఎంత గొప్ప అవకాశం ఇస్తుందంటే, నువ్వు దేవుని పని చేసే అవకాశాన్ని నీకు ఇస్తుందండి సంఘం. స్త్రీలకు సంబంధించి చెప్పాను కదండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలలో స్త్రీలు సంఘంలో పనిచేశారనే మాట అక్కడ కనపడుతుందండి. ఆ స్త్రీలు యువోదియా, సుంటికే అనేటువంటి ఆ స్త్రీలు సువార్త పనిలో స్త్రీలు చూడండి, ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. వాళ్ళు సువార్త పనిలో ప్రయాసపడ్డారు. తర్వాత అండి, చూడండి, సహాయపడ్డారు కాబట్టి, సహకారులుగా పనిచేశారు కాబట్టి ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే సంఘము ఎంత గొప్పదంటేనండి, సంఘము మీకు నాకు కూడా దేవుని పని చేసేటువంటి గొప్ప అవకాశాన్ని, దేవుని పని చేసేటువంటి గొప్ప ఆ ప్రాముఖ్యతను, ఆ అవకాశాన్ని సంఘము నీకు కల్పిస్తుందండి. ఎందువల్లంటే నువ్వు సంఘంలో దేవుని పని చేస్తే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతావు. సంఘంలో లేకుండా నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందలేవు, ఆత్మీయ అభివృద్ధి సాధ్యపడదు. కాబట్టి సంఘ సభ్యులైన మనందరం కూడా సంఘంలో ఏం చేయాలండి? దేవుని పని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి సంబంధించి ముఖ్యమైన దేవుని పని ఏమిటండి? సువార్త ప్రకటన. సువార్త ప్రకటన, సువార్త ప్రకటన. నువ్వు ఒకరితో వాక్యాన్ని పంచుకో, ఒకరితో వాక్యాన్ని పంచుకో. నీ భార్యతో వాక్యాన్ని పంచుకో, నీ భార్యను రక్షించు. నీ భర్తతో వాక్యాన్ని పంచుకో, నీ భర్తను రక్షించు. నీ పిల్లలతో వాక్యాన్ని పంచుకో, నీ పిల్లలను రక్షణలో నడిపించు. నీ తల్లిదండ్రులకు వాక్యాన్ని పంచుకో, వారిని రక్షణలో నడిపించు. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలతో వాక్యాన్ని పంచుకో, వారిని రక్షణలో నడిపించు. అదేనండి గొప్ప పని. దేవుడు సంఘాన్ని స్థాపించింది కూడా ఎందుకండి? సర్వలోకానికి, సర్వసృష్టికి దేవుని నానా విధములైనటువంటి జ్ఞానాన్ని ప్రకటించడానికే దేవుడు ఏది స్థాపించాడండి? సంఘాన్ని స్థాపించాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాల్లో సంఘములో చేసేటువంటి 7 పనుల గురించి అక్కడ చెప్పాడండి.
ప్రవచన వరమైతే ప్రవచించడం అంటే వాక్యాన్ని చెప్పడం, పరిచర్య చేయడం, సంఘ సభ్యులకు పరిచర్య చేయడం అంటే సంఘ సభ్యులకు పరిచర్య చేయాలి. ఎవరైనా అనారోగ్యం ఉన్నారనుకోండి, వాళ్ళని దర్శించండి, వాళ్ళని దర్శించి పరామర్శించండి. ఆ దర్శించి పరామర్శిస్తే మీకే ఆత్మీయ అభివృద్ధి. ఇప్పుడు చాలామంది మనం అనుకుంటామంటే అండి, మా ఇంటికి వచ్చారంటే వాళ్ళ ఇంటికి వెళ్తాగా అనుకుంటామండి. ఒకరిని దర్శిస్తే మీకే ఆత్మీయ అభివృద్ధి. తర్వాత అండి, ఒకరిని బోధించండి. బోధించడం అంటే ఇక్కడ ఏమిటంటే అండి, రక్షించబడిన వారికి చెప్పేది బోధ, రక్షించబడని వారికి చెప్పేదేమో సువార్త అండి, రక్షించబడిన వారికి చెప్పేది ఏమిటండి, బోధ. రక్షించబడిన వారికి అనేకమైన లోటుపాట్లతో మనం బ్రతుకుతున్నాం. రక్షించబడినటువంటి వారమైన మనము అనేకమైనటువంటి లోటుపాట్లతో మనం బ్రతుకుతున్నాం. వాటిల్ని ఒకరికొకరం బోధించుకొని సరిదిద్దుకోవలసినటువంటి వారమై ఉన్నాం. తర్వాత అండి, హెచ్చరించువాడైతే హెచ్చరించాలి. హెచ్చరించే పని చేయండి. సంఘంలో ఉన్నటువంటి వయసులో పెద్దవారు హెచ్చరించే పని చేయండి. సంఘంలో ఉన్నటువంటి వయసులో ఉన్న పెద్దవారు యవ్వనస్తులను హెచ్చరించండి. సంఘంలో ఉన్నటువంటి వయసులో పెద్దవారైనటువంటి స్త్రీలు యవ్వనస్తురాండ్రని హెచ్చరించండి. ప్రస్తుతం యవ్వనస్తులను హెచ్చరించే వాళ్ళు కనపడట్లేదు. యవ్వనస్తులు ఎందుకు అలా పాడైపోతూ ఉన్నారు? చదువులు చదవకుండా, కాలేజీలకు వెళ్లకుండా, స్కూళ్ళకి వెళ్లకుండా, ఆరాధనకు రాకుండా, ఎందుకు? అలాగూ సెల్ ఫోన్లు పట్టుకుని ఆ గేమ్లు ఆడుకుంటూ, లేకపోతే సెల్ ఫోన్లో ఏవేవో చూస్తూ ఎందుకు అలా గడుపుతున్నారంటే అండి, హెచ్చరించే వాళ్ళు లేరండి. హెచ్చరించే తల్లిదండ్రులు లేరు, హెచ్చరించే పెద్దలు లేరు, అసలు హెచ్చరించే వాళ్ళే లేకుండా పోయారండి. కానీ సంఘంలో వయసులో పెద్దవారు చేస్తున్న పని ఏమిటంటే అండి, హెచ్చరించండి. చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో కూడానండి చర్చికి రానటువంటి పిల్లలు ఉన్నారు. మనకి చేజారిపోయారు. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులు కంట్రోల్లో లేరండి, వాళ్ళు ఇండివిజువల్గా బతుకుతున్నారు. చర్చికి రానటువంటి పిల్లలు ఉన్నారు. మళ్ళీ అడిగితే మా అబ్బాయి మంచోడండి, చాలా మంచోడండి, మా అబ్బాయి చర్చికే రాడండి. మా అమ్మాయి చాలా మంచిదండి, చర్చికే రాడండి. మా మనవడు మనవరాలు చాలా మంచోళ్ళండి, చర్చికే రారండి. పోయిన వారం చెప్పుకున్నాం మనం, ఒక మానవుడు ఎందుకు పతనం అయిపోతాడో చెప్పుకున్నాం. మానవుడు పతనం అయిపోవడానికి మొట్టమొదటి స్టెప్ ఏమిటండి, దేవునికి దూరంగా బ్రతకడం. నువ్వు దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడా? ఎవరైనా సరే, నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అక్కచెల్లు కానీ దేవునికి దూరంగా బ్రతుకుతున్నారా? వాళ్ళు ఏ స్థితిలో బ్రతుకుతున్నారండి? పతనం అయిపోయే స్థితిలో బ్రతుకుతున్నారు. చాలామందితో మాట్లాడతానండి నేను, చర్చిగా రారండి కానీ చాలా మంచోళ్ళు అండి అంటారు. అది ఎలా కుదురుతుందండి? స్కూల్కి వెళ్ళకుండా చదువు వస్తుందా? కాలేజీకి వెళ్ళకుండా చదువు వస్తుందా? చర్చికి వెళ్ళకుండా దేవునికి దగ్గరగా బ్రతుకుతామా? ఒకసారి ఆలోచించండి. దేవునికి దూరంగా ఒక వ్యక్తి మంచిగా బ్రతకలేడు. సంఘానికి వెలుపల ఒక వ్యక్తి మంచిగా బ్రతకలేడు. సంఘంలో ఉన్న ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఇంకేమన్నాడో చూడండి. సంఘంలో మరో పని ఏమిటండి? పంచిపెట్టడం. అంటే ఇక్కడ ఇతరులకు ఇవ్వడం, తనకు కలిగినటువంటి దాన్ని ఇతరులకు పంచిపెట్టడం, ఇతరులకు ఇవ్వడం. అంటే నాకున్నటువంటి దాంట్లోనే నేను ఇతరులకు ఇవ్వాలండి. నేనే తినేసి నేనే అనుభవించడం కాదండి, నాకున్నటువంటి దాంట్లో కొద్దిగా ఇతరులకు ఇవ్వాలి. తర్వాత అండి, పై విచారణ చేయువాడు సంఘంలో పనులను పై విచారణ చెయ్యాలి. తర్వాత అండి, కరుణించువాడు సంతోషంతో కరుణించే పని, కరుణించాలి, ఇతరులను కరుణించాలి. సంఘంలో పనులు చేయాలండి. సంఘంలో దేవుని పని చేయాలి. దేవుని పని చేయకుండా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందము. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పాయింట్ దగ్గర మనం నేర్చుకునేది ఏమిటంటే, మనము సంఘంలో దేవుని పని చేస్తూ ఆ పరలోకంకి వెళ్ళడానికి ఆత్మీయంగా అభివృద్ధి చెంది సిద్ధపడతాం అన్నమాట అండి. కాబట్టి మనము
క్రైస్తవులు అయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, క్రైస్తవులు అయిన తర్వాత మనందరము కూడా సంఘములో దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశము, దేవుని పని చేసేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘంలో మనందరం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెంది పరలోకం వెళ్ళడానికి సంఘంలో మనందరం కూడా ఏం చేయాలండి? దేవుని పనిని చెయ్యాలి. మూడో పాయింట్ ఏమిటంటే అండి, ఈ హెడ్డింగే రాసుకుందండి, సంఘము పరలోకం వెళ్ళును. సంఘం పరలోకం వెళ్ళును అనడానికి సంబంధించి మనం మంచి మాట ఏమిటంటేనండి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటే. మత్తయి 16:18లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటండి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ సంఘములో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళరు? పాతాళానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు. ఆ సంఘములో లేనటువంటి వారు పాతాళానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. కాబట్టి మనం రక్షించబడిన తర్వాత, క్రీస్తు సంఘ సభ్యులం అయిన తర్వాత మనం క్రీస్తు సంఘం నుంచి డ్రాప్ అయిపోకూడదండి. క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టేయకూడదండి. నువ్వు క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పరలోకం వెళ్ళేటువంటి ఆ గుంపులోంచి బయటికి వెళ్ళిపోతున్నావు. ఆ పరలోకం వెళ్ళేటువంటి ఆ సిద్ధపడేటువంటి ఆ సంఘంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. ఆ వధువు సంఘంలో నుంచి నువ్వు యేసుక్రీస్తు వారు కనిపెడుతున్నటువంటి ఆ వధువు సంఘములో నుంచి, పెండ్లి కుమార్తె అయినటువంటి ఆ సంఘములో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. మనం బయటికి వెళ్ళకూడదండి. ఆ బయటికి వెళ్ళకూడదనేటువంటి మాట మనకు బాగా అర్థం కావాలంటే, ఉదాహరణకి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి 10 మంది కన్యకల ఉపమానం మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు 10 మంది కన్యకల యొక్క ఉపమానాన్ని మనం చూడగలం. ఆ 10 మంది ఎవరండి? ఆ 10 మంది కూడా కన్యకలే. కానీ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి 5గురు సిద్ధపడి ఉన్నారు. 5గురు ఎలా లేరండి? సిద్ధపడి లేరు. కానీ 10 మంది ఎవరండి? 10 మంది కన్యకలే. 10 మంది ఎవరండి? పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి వారే. కానీ పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడని కొంతమంది నిద్రించారు, సిద్ధపడి వెళ్ళలేదు వాళ్ళు. కొంతమంది దగ్గర ఏమైందంటేనండి, ఆ నూనె ఏమైందండి? అయిపోయింది. వారు సిద్ధపడని సమయంలో, అనుకోనని సమయంలో పెండ్లి కుమారుడు వచ్చేసాడండి. సిద్ధపడి రెడీగా లేరు. ఈ రెడీగా లేనటువంటి వారు, సిద్ధపడనటువంటి వారు ఎవరో తెలుసండి? పాపం రక్షించబడి కొంతకాలం సంఘ సభ్యులుగా కొనసాగి తర్వాత క్రీస్తు యొక్క సంఘంలోంచి తొలగిపోయినటువంటి వారు. రక్షించబడ్డారు, కొంతకాలం కొనసాగారు పాపం. కానీ సరైన సమయం వచ్చే సమయానికి ఆ రక్షించబడినటువంటి గుంపులో లేకుండా పోయారు. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మన సంఘంలో కూడా ఎంతోమంది రక్షించబడ్డారు. క్రీస్తు యొక్క సంఘంలో కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నిలబడలేదు. కొంతమంది ఏదో అబద్ధ బోధలతో తిరిగారు, కొంతమంది కుటుంబ కలహాలను బట్టి దేవునికి దూరం అయిపోయారు, క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టేశారు. కొంతమంది కుటుంబాలలో మరణం సంభవించిందని క్రీస్తు సంఘాన్ని వదిలిపెట్టేశారు. క్రీస్తు సంఘాన్ని వదిలిపెట్టేయడం అంటే ఏమిటో తెలుసండి? ఆ పరలోకం వెళ్ళేటువంటి ఆ గుంపుని వదిలిపెట్టాడు. అందుకనే మనం రక్షించబడినప్పుడు మన గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే అండి, మనను దేవుడు పరలోకమందు కూర్చుండబెట్టెను అని అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడండి? కూర్చుండబెట్టెను. అదే విధముగా 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పి ఉన్నాడు, క్రీస్తు నందు పరలోకమందు ఉన్నటువంటి వాటిని, భూమి మీద ఉన్నటువంటి వాటిని ఏకము చేశాడు అని చెప్పాడండి. అంటే క్రీస్తు నందు జరిగినటువంటి గొప్ప సంగతి ఏమిటంటే అండి, పరలోకమందు ఉన్నటువంటి వాటిని
భూమి మీద ఉన్నటువంటి వాటిని ఏం చేశారండి? ఏకము చేసేశాడు. యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు, సంఘము యేసుక్రీస్తు వారి యొక్క వధువు. సంఘం అనేటువంటి వధువుకు యేసుక్రీస్తు వారు వరుడై ఉన్నాడు, పెండ్లి కుమారుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని గురించి మాట్లాడాడండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో జరిగేటువంటి సంగతి ఏమిటంటే అండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అదే 1 కొరింథీ పత్రికలో తెలియజేసి ఉన్నాడు. 15వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తారు అని అక్కడ తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు వారు రాజ్యాన్ని అప్పగిస్తారంటే అర్థం ఏమిటండి? ఆ సంఘం అనేటువంటి రాజ్యములో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడనమాట అండి? అలాగూ ఆ పరలోకానికి అప్పగిస్తాడనమాట. జాగ్రత్త గమనించండి. మనం రక్షించబడి సంఘ సభ్యులం అయ్యాం. చనిపోయేంత వరకు కూడా మనం సంఘంలో ఏం చేయాలంటే సభ్యులుగా కొనసాగాలి. సంఘ సభ్యత్వం కోల్పోకూడదు. ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా మనం సంఘ సభ్యత్వాన్ని కోల్పోకూడదు. మనం ఆ ఉదాహరణ మనం చూసి ఉన్నాం. అదేవిధంగా సంఘ సభ్యులం అయిన తర్వాత ఆ సంఘంలో మనం ఏం చేయాలండి? ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా రెండో పాయింట్ కూడా మనం చూసామండి. సంఘంలో మనం ఏం చేయాలండి? దేవుని పనిని చెయ్యాలి. అప్పుడు క్రీస్తు స్వరూపాన్ని మనం సాధిస్తాం, క్రీస్తు సారూప్యతను మనం సాధిస్తాం. మనం చనిపోయేంత వరకు కూడా సంఘంలో సభ్యులుగా కొనసాగుతూ సంఘంలో ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి, రూపాంతరం చెందాలి. సంఘంలో మనం మారాలి. సంఘంలో మనం మారిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో చేసేటువంటి పని ఏమిటంటే అండి, యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తారు. రాజ్యాన్ని అప్పగిస్తారంటే అర్థం ఏమిటండి? రాజ్యంలో ఉన్నటువంటి ఆ సభ్యులను తండ్రి అయిన దేవునికి ఏం చేస్తారని ఆయన అలాగూ అప్పచెప్తారన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏమిటంటే అండి, సంఘము ఎక్కడికి వెళ్ళేటువంటి సమూహమై ఉన్నదండి? సంఘము పరలోకం వెళ్ళేటువంటి సభ్యుల సమూహమై ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘం అంటే ఆషామాషి అనుకోకండి. సంఘం అంటే అదో పేరు అనుకోకండి. సంఘం అంటే ఓ బిల్డింగ్ కట్టి దాని మీద రాసే పేరు అనుకోకండి. సంఘం అనేటువంటిది ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠాన్ని బట్టి మనం రక్షించబడి సంఘ సభ్యులమయ్యి సంఘంలో అవయవమయ్యి ఆత్మీయంగా అభివృద్ధి చెంది ఆత్మీయంగా రూపాంతరము చెంది ఆత్మీయంగా దేవుని పని చేసి క్రీస్తు రూపాన్ని సాధించి ఎక్కడికి వెళ్ళే సమూహం అయి ఉందండి? పరలోకం వెళ్ళే సమూహం అయి ఉందండి. ఏదండి? సంఘము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు సంఘాన్ని గురించి ఈ 2 వారాలు మీరు సంఘం యొక్క విలువను గురించి మనం ఆలోచన చేసి ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకోండి, గుర్తుపెట్టుకొని సంఘానికి విలువ ఇవ్వవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. అందరికీ వందనాలండి. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా గజము పట్టి నడువగా